హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా. దానికి ఆన్సర్ మాత్రం మీరు డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాల్సిందే. క్వశ్చన్ ఏంటంటే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ 4 డేస్ లో 829 క్రోర్ గ్రాస్ వసూలు చేస్తుందని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ మూవీ ఫస్ట్ రోజు 294 క్రోర్ గ్రాస్ వసూలు చేయొచ్చు. లాంగ్ రన్ లో బాహుబలి 2 రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది తర్వాత విషయం. కానీ ఎప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన బాహుబలి మూవీతో ఇప్పుడు రిలీజ్ అయిన పుష్ప 2 మూవీని పోలుస్తున్నారు చూడు, అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పటి టికెట్ రేట్స్ వేరే, ఇప్పుడున్న టికెట్స్ రేట్ వేరే. అయితే మీరు అనొచ్చు, అప్పుడున్న వాల్యూ అప్పటిదే, ఇప్పుడున్న వాల్యూ ఇప్పటిదే, టికెట్స్ రేట్స్ పెంచినంత మాత్రాన మూవీ బాగాలేకపోతే పోతారా మూవీకి అని. మీరనేది కూడా కరెక్టే. అయితే బాహుబలి ఎప్పుడు రిలీజ్ అయింది, పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అయింది, ఇదంతా కాదు భయ్య. బాహుబలి 2 మూవీని పుష్ప 2 మూవీని కంపేర్ చేసి ప్రభాస్ అన్న మీద గానీ బాహుబలి మూవీ మీద గానీ నెగిటివ్ కమెంట్ చేసే వాళ్ళందరికీ ఒకవేళ పుష్ప 2 మూవీ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేస్తే, ఈ మూవీ ఆ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి 7 ఇయర్స్ టైం పట్టింది. అంటే బాహుబలి 2 మూవీ ఈ రికార్డ్స్ ని 7 ఇయర్స్ వరకే అలాగే ఉంచింది. అయితే ఇప్పుడు పుష్ప 2 మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని 7 ఇయర్స్ వరకే అలాగే ఉంచుకోగలుగుతుందా? దీనికి ఆన్సర్ చెప్పండి. అయితే మన తెలుగు హీరోల రికార్డ్స్ ని మన తెలుగు హీరోలే బ్రేక్ చేసుకుంటే హ్యాపీ. బట్ ఒక మూవీ మీద, ఒక హీరో మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అందరూ కాదు, కొంతమంది అయితే ఇలా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఎంతైనా బాహుబలి 2 రేంజ్ వేరే, ప్రభాస్ అన్న రేంజ్ వేరే. ఇలాంటి మూవీలతో బాహుబలి 2 ని పోల్చాల్సిన అవసరం కూడా లేదు. చివరిగా చెప్పేది ఏంటంటే, ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ లో వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీలైతే ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి. షార్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.